పుల్లం కారంగా కార చట్నీ చేస్తాం రండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి అయ్యిందనే 8 రెబ్బలు వెల్లుల్లి, కట్ చేసిన 1 ఇంచు అల్లం వేసి లైట్గా వేయించి దాంట్లో 5 ఎండుమిర్చి, 3 కాశ్మీరీ మిర్చి వేసి వేయించి పొడగ్గా కట్ చేసిన 2 పెద్ద సైజు ఉల్లిపాయని వేసి బాగా వేయించి పొడగ్గా కట్ చేసిన 2 పెద్ద సైజు టొమాటోని వేసి కొద్దిగా ఉప్పు వేసి పచ్చివాసన పోయేదాకా గుజ్జుగా వచ్చేదాకా వేయించుకుంటాం. తర్వాత 4 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వేసి వేయించి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించుకుంటాం. తర్వాత చిన్న ఉసిరికాయ సైజు చింతపండు 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి ఒక ప్లేట్లో మార్చి ఆరపెడతాం. ఆరినాక మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుంటాం. తర్వాత ఒక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు చేసి గ్రైండ్ చేసిన చట్నీలో వేసి కలిపితే రుచి అయిన కార చట్నీ రెడీ. ఇది ఇడ్లీ, దోశ, గుంత పొంగనాలతో తినడానికి అంత బాగుందో. తప్పకుండా ట్రై చేసి చూడండి.